అందరూ చక్కగా కూర్చుందాం. ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైన మాటను మనము నేర్చుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ముఖ కాంతి కొరకు మనము నేర్చుకుందాం. అమ్మా చెప్పండి, ఏంటండి? అమ్మా, దేవుని యొక్క ముఖ కాంతి అనండి ఒకసారి గట్టిగా. దేవుని బిడ్డలారా, చూడండి, మన దేవుడు గొప్పవాడు. మన దేవుని గురించి వారికి కలిగిన ప్రత్యక్షతల్లో అనేకులు దేవుని గురించి రాశారు. కొంతమందికి వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు, కొంతమందికి దూతగా ప్రత్యక్షమయ్యాడు, కొంతమంది దేవుడు మహిమతో ప్రత్యక్షమయ్యాడు, కొంతమందికి దేవుడు దర్శనమిస్తాడు. ఒక వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళాడు. దర్శనములో ఆ వ్యక్తికి దేవుడు, దేవుని బిడ్డలారా, ఆయన వర్ణిస్తాడు ప్రకటన గ్రంథములో. ఆయన తల ఉన్నిని పోలి ఉంది, ఆయన కళ్ళు, ఆయన నాలుక, ఆయన పాదములు, ఆయన ఎలా ఉన్నాడు, ఏమి ధరించుకున్నాడో స్పష్టంగా చూస్తాడు. ఆయన ముఖము గురించి దేవుని బిడ్డలారా అనేక చోట్ల రాయబడింది, మనం చూస్తున్నాం. మన దేవుడు దేవుని బిడ్డలారా ఆయన ముఖ కాంతితో మనల్ని దర్శించాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ముఖ కాంతిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫేస్ లైట్ అంటారు. ఏమంటారు అమ్మ? చెప్పండి గట్టిగా. ముఖ కాంతి. దేవుని యొక్క ముఖ కాంతి మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తుంది? దేవుని ముఖకాంతి మన మీద పడితే మన జీవితాలు ఎలా మారుతాయి? దేవుని ముఖకాంతిని బట్టి మన జీవితంలో ఎలాంటి కార్యాలు పొందుకోగలుగుతాం? దేవుని ముఖకాంతి మన మీద పడ్డప్పుడు మన జీవితాలు ఎలాగో ఆశీర్వదించబడతాయో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. చూడండి దేని బిడ్డరా, బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల పుస్తకం 31వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. చాలు. చూడండి, దావీదు ఆ కీర్తన రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవా నీ సేవకుని నేను, నీ దాసుని కుమారుని, నీ పనివాణ్ణి నేను. అయ్యా, అయితే నీ ముఖకాంతి చేత నన్ను ప్రకాశింపచేయుము. ఆమేన్. దావీదు జీవితంలో దేవుణ్ణి అడిగిన మాటను మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవా నన్ను దీవించయ్యా అని అడగట్లేదు, దేవా నన్ను అభివృద్ధి చేయయ్యా అని అక్కడ అడగట్లేదు, దేవా నా జీవితంలో బలమైన కార్యాలు చేయయ్యా అని అడగట్లేదు. ఏమని అడుగుతున్నాడు దేవుని దావీదంటే, దేవా అమ్మా నీ ముఖ కాంతితో నన్ను ప్రకాశింపచేయుము. ఆమేన్. హల్లెలూయా. దేవుని ముఖ కాంతితో దావీదును ప్రకాశింపచేయమని అడుగుతున్నాడు. ఎందుకయ్యా ప్రకాశించాలి అంటే, ఈరోజు నేను అంటున్నాను, దేవుడు ఎంత ప్రకాశమైన వాడున్నాడో ఈ భూమి మీద అంత ప్రకాశమైన వారిగా మనం కూడా మార్చబడాలి. ఆమెను చెప్దామా గట్టిగా? బైబిల్లో రాస్తుంది, ఆయన అంటాడు నేను లోకమునకు వెలుగు అన్నాడు. తర్వాత ఏమంటాడు దేవుడు? మీరు కూడా లోకానికి వెలుగు అన్నాడు. అంటే దేవుని ఆశ ఏంటి? దేవుని కోరిక ఏంటంటే తన బిడ్డలను తన వలె వెలుగుగా మార్చాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. ఆయన ఏ మహిమతో ఉన్నాడో మనల్ని ఆ మహిమతో నింపాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారిగా తయారు కావాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద ఉంటుండగా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గురించి మనం ఆలోచన చేస్తే యేసయ్య ముఖం ఏమైందంట? ప్రకాశించిందా లేదా? చెప్పండి. దేవుని వెలుగు యేసయ్య ముఖాన్ని ఏం చేసింది? ప్రకాశించగలిగింది. ఈరోజు నేనంటున్నాను, మనము నోరు తెరిచి అడగగలిగితే, దేవా ఈ మట్టి దేహంలో ఉన్న నన్ను నీ ముఖ కాంతితో ప్రకాశింప చెయ్యయ్యా అంటే మన జీవితంలో మనము ప్రకాశించబోతున్నాము. ఆమేన్ చెప్దామా గట్టిగా ఒకసారి? ఆమేన్. హల్లెలూయా. మనం ఎలా మారిపోవాలి ఈ భూమి మీద ఉంటుండగానంటే ఒక ప్రకాశమైన వెలుగుగా మనం మార్చబడాలి.
చూడండి దేని బిడ్డ, కొన్ని చోట్ల మనలో చీకటి ఉంటుంది. చీకటిని దేని గురించి పోల్చాడంటే పాపముతో పోల్చారు కదా. పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు, పూర్వమందు మీరు పాపమై ఉన్నారు. కొన్ని అవయవాలలో మనలో వెలుగు కలిగి ఉంది, కొన్ని అవయవాలలో మనలో చీకటి ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు అడుగుతున్నాడు, అయ్యా నీ ముఖకాంతితో నన్ను ప్రకాశింపచేయి, నన్ను నిలువెల్ల నీ ప్రకాశము చేత నింపయ్యా అని అంటున్నాడు. ఎందుకంటే నాలో ఇంకా పాపం ఉంది, నాలో ఇంకా బలహీనత ఉంది, నాలో ఇంకా కొరత ఉంది, నాలో ఇంకా చీకటి ఉంది, నేను ఇంకా ప్రకాశించలేకపోతున్నాను. నేను ప్రకాశించున్నట్లుగా నన్ను నీ ముఖకాంతితో ప్రకాశింపచేయ్యా అని అడుగుతున్నాడు. ఈరోజు సంగమా, మన ఆశ ఏమై ఉండాలో తెలుసా? మన కోరిక ఏమై ఉండాలో తెలుసా? మన తపన ఏమై ఉండాలో తెలుసా? మనము దేవుణ్ణి ఏమడగాలో తెలుసా? దేవుని బిడ్డారా, దేవా నీ ముఖకాంతితో నన్ను ప్రకాశింపచేయ్యా అని అడగగలిగితే మనము కూడా ఈ భూమి మీద ప్రకాశించబోతున్నాము. ఆమేన్. మనము కూడా వెలుగు వలె మార్చబడబోతున్నాము. ఆమేన్. దేవుని వెలుగు నీ మీద పడ్డప్పుడు నీవు కూడా ఒక వెలుగుగా మార్చబడగలుగుతావు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. చూడండి దేని బిడ్డలారా, కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. చూడండి బైబిల్ గ్రంథములో కీర్తనల పుస్తకం 84వ కీర్తన 11వ వచనం చదువు ఒకసారి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడట అమ్మా? ఎట్లున్నాడు అమ్మా? అక్కడ రాయబడిన మాట, దేవుడు ఏమై ఉన్నాడు? సూర్యుడై ఉన్నాడు. అమ్మా, దేవుడు ఏమై ఉన్నాడు? అమ్మా, పరమగీత గ్రంథములో ఆయన అక్కడ రాస్తూ మాట్లాడిన మాట ఏంటంటే, అమ్మా షులమీతిని ఏమని పోలుస్తాడు? చంద్రబింబం అంతా అందము గలదానా అన్నాడు. అంటే ఇప్పుడు సంఘం ఏమై ఉంది? ఇప్పుడు అమ్మా చందమామ అనండి ఒకసారి. అమ్మ చెప్పండి గట్టిగా. అమ్మ చందమామ స్వయం ప్రకాశం కలిగిన వాడా? అమ్మ చెప్పండి. స్వయం వెలుగు చంద్రుని ఉందా? లేదు. మరి ఏ వెలుగు కావాలి? అమ్మ కదా, సూర్యుని వెలుగు. అమ్మ చందమామ పడగానే చందమామ మనకు ఎట్లా కనబడుతుంది? వెలుగుగా కనబడుతుంది. ఈరోజు సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చంద్రబింబం అంత అందము గలదా అంటే సంఘాన్ని చందమామతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీలో స్వయం ప్రకాశం లేదు, నువ్వు స్వయంగా వెలగలేవు, స్వయంగా నువ్వు వెలుగుగా మార్చబడలేవు. అయితే ఆ వెలుగు కిరణాలు నీ మీద పడితే, ఆయన ముఖకాంతి నీ మీద పడగలిగితే, ఆయన ప్రకాశమైన లైట్, ఆయన వెలుగు, ఆయన ముఖకాంతి నీ మీద పడగలిగితే, ఆయన ప్రకాశించినట్లుగా మనం ప్రకాశించబడబోతున్నాము. ఆయన వెలిగినట్లుగా మనం కూడా వెలుగుగా మార్చబడబోతున్నాము. ఆమెన్ చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు సంఘాన్ని వెలిగించాలని కోరుకుంటున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది ఏంటంటే, అమ్మ వెలిగింపబడిన దీపము అని ఉంటుంది. అమ్మ ఏ దీపము? అమ్మ చెప్పండి. ఆ దీపము ఎక్కడ ఉండద్దట? మంచం కింద ఉండద్దట, కొంచెం కింద ఉండద్దట, దీపపు స్తంభం మీదనే అది ఉండదు. ఎందుకంటే అది వెలిగించబడింది గనక. ఈరోజు సంగమా, నిన్ను వెలిగించి అనేకులకు నిన్ను సాక్షిగా నిలబెట్టాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని ప్రకాశమైన వెలుగు బాప్తిసమిచ్చే యోహాను వెలిగించింది. అందుకే ఆయన మండుచు ప్రకాశించుచున్న వాడిగా మార్చబడబోయాడు. ఆమేన్. యోహాను, నువ్వెలా మార్చబడ్డావు? ఈ వెలుగు నీకు ఎలా వచ్చింది? ఇలా ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే, దేవుని ముఖకాంతి, దేవుని వెలుగు నన్ను తాకింది, నేను కూడా ఈ భూమి మీద ప్రకాశించగలుగుతున్నాను అంటాడు. ఆమేన్ చెప్తామా గట్టిగా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఒక మాట, మన జీవితంలో మనం ప్రకాశించే వారిగా మనం అందరం ఉండాలి. ఎంతమందికి ఆశ ఉంది? నిజంగా దేవుని బిడ్డలారా, నువ్వు ప్రకాశిస్తే దేవుని బిడ్డ, నీ ఇంటికి నువ్వు ఒక వెలుగుగా నువ్వు ఉండగలుగుతావు. నువ్వు ఒక వాడకి వెలుగుగా ఉండగలుగుతావు. నువ్వు ఒక మండలానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి దేవుని బిడ్డలారా వెలుగుగా దేవుడు మనల్ని మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, దావీదు ఒక వ్యక్తి దగ్గరికి దేవుని బిడ్డ ఉండడానికి వెళ్తాడు.
అయితే అక్కడున్న సైన్యం ఏమంటదంటే, అయ్యా రాజా, దావీదు మనతో ఉన్నాడు కానీ మనవాడు కాదు. ఈ దావీదు శత్రువులతో చేయి కలిపి మన మీదకే వస్తాడేమో అని అతని మీద మాట్లాడుతూ ఉంటే, అక్కడ రాజు మాట్లాడతాడు ఏంటంటే, ఈయన నాకు అలా కనబడట్లేదు, ఈయన నాకు దేవదూత వలె కనబడగలుగుతున్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? నువ్వు దేవదూత వలె ఎలా మారావు దావీద్? నీ ముఖం అలా ఎలా మారగలిగింది? దేవదూత వల్ల నీ ముఖం ఎలా మారింది? దేవదూత వల్ల ముఖం ఎలా ప్రకాశించగలిగింది అంటే ఒకటి దేవుని ముఖ కాంతిని నన్ను వెలిగించగలిగింది. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. ఈరోజు నేను అంటున్నాను, దేవుని ముఖ కాంతి ఎవరి మీద పడుతుందో. అమ్మా, మనము చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, అద్దంతోటి సూర్యకిరణాలు అద్దం మీద పడి ఇట్లా కొట్టేవాళ్ళం చిన్నప్పుడు. మీకు గుర్తుందా అమ్మా? ఇప్పటి పొరాలకు అలాంటి ఆట లేవు కదా. మన వెరైటీ ఆటలు అప్పుడు, కొమ్మలెక్కాల, కోతులెక్కాల, గిల్లి, ఇంకా కబడ్డీ. ఇప్పుడు ఇవన్నీ. మొన్నొక జోక్ వీడియో, ఆయన కేతిరెడ్డి అన్నట్టు ఆయన ఇట్లా వాకింగ్ చేసుకుంటూ పోతాడు. ఆయనను పట్టుకొని, అరే గేమ్స్ ఆడొచ్చు కదా అంటే, అమ్మ సెల్లిత్తలేదన్నాడు. చూసారా వీడియో? ఆయన ఎమ్మెల్యే. అరే ఇంత లావు ఉన్నావు, మరి కొంచెం గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ అన్న వేయరా, గేమ్స్ అన్న ఆడరా అంటే, అమ్మ సెల్లిత్తలేదు అన్నట్టు. అంటే ఎంత మారిపోయిందో చూడు. అప్పుడున్న ఆటలు వేరు, అప్పుడున్న ఈతలు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము చాలా ధన్యులం, ఆ కాలంలో పుట్టాం. అవన్నీ అనుభవాలు. ఇప్పుడు పోరాళ్ళకి ఆట అయినా, గేమే, ఏదైనా ఫోనే ప్రపంచం. కనుక దేవుని బిడ్డరా, ఒకటే ఒక మాట మనం ఆలోచన చేస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఒకటే ఒక మాట మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద మనం ఉంటుండగా మన ముఖాలు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. దావీదు ముఖము ఎలా మారిందంట? అమ్మ దేవదూత వలె కనబడిపోయిందంట. చూడండి, ఇంకొక మాట, సమయం లేదు కనుక నేను త్వరగా వెళ్తాను. అపోస్తుల కార్యం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అమ్మా చూసారా, అప్పుడప్పుడే స్టెఫెన్ ముఖం ఎట్లా మారిపోయిందంట? అమ్మా దేవదూత వలె ముఖం ప్రకాశించిందంట. ఈరోజు దేవుని బిడ్డలు, ఒకటే ఒక మాట, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని యొక్క ముఖ కాంతి ఎవరి మీద పడుతుందో వారు ప్రకాశించగలుగుతారు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా, నిర్గమకాండ 34-35 చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 34-35 వర్స్. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అమ్మ చూసారా, మోషే ముఖం ఏమైపోయిందంట? అమ్మా చెప్పండి ఒకసారి, అమ్మా చెప్పండి గట్టిగా. అమ్మా ఏం చేసింది? మోషే ముఖము ప్రకాశించిందంట. కారణం ఏంటంటే, దేవుని యొక్క ముఖ కాంతి మోషే ముఖాన్ని వెలిగించగలిగింది. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మోషేను కొండ మీదకి రమ్మన్నాడు. అమ్మా ఎక్కడికి రమ్మన్నాడు? అమ్మ చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుని బిడ్డలారా, కొండ అంటే లోతైన ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం. కొండ మీదకి వెళ్ళి ఏం చేయాలంటే, దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుతుంటే దేవుడు నీతో మాట్లాడువాడే ఉన్నాడు. దేవుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన ముఖకాంతి నీ మీద పడగానే నీవు ప్రకాశించగలుగుతావు. ఆమెన్ చెప్దామా గట్టిగా? యేసయ్య ఈ భూమి మీద శరీరధారిగా ఉంటున్నప్పుడు ప్రార్థన చేస్తుండగానే ఆయన ముఖము మారిపోయింది. మోషే దేవుని బిడ్డ భూమి మీద ఉంటుండగానే, శరీరధారిగా ఉంటుండగానే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థిస్తుండగానే దేవుని ముఖ కాంతితో ఆయన ముఖము వెలిగింపబడింది. ఆయన ప్రకాశించగలిగాడు. అంటే నేనేమంటున్నానంటే, ఈ భూమి మీద ఎవరైతే దేవునితో ఎక్కువ గడుపుతారో, ఎక్కువగా దేవునితో ప్రార్థనలు గడుపుతారో, దేవుడు వారు అడిగితే దేవుని బిడ్డ ఖచ్చితంగా వారిని ప్రకాశింపచేసే దేవుడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా?
ఆమేన్. దేవుణ్ణి అడగలేని వారు, దేవుణ్ణి ప్రార్థన చేయలేని వారు, ప్రార్థనలో గడపని వారు ఎన్నడూ కూడా ప్రకాశించలేరు. అమ్మా, ఒక్కటే ఒక మాట, నేను ప్రకాశించాలి, దేవుని ముఖకాంతి నా మీద పడాలి, దేవుని వెలుగు నా మీద కావాలి, దేవుని వెలుగుతో నేను తాకబడాలి అని ఎవరైతే ఆశపడతారో వారు చేయాల్సింది ఏంటంటే వారు దేవునితో ప్రార్థనలో గడపాలి. అమ్మా, ఏం గడపాలి? అమ్మా చెప్పండి గట్టిగా. ఎక్కడ గడపాలి? అమ్మా చెప్పండి గట్టిగా. అమ్మ, షూలమీతి ఏమంటదంటే, అమ్మ ప్రియునితో ఆమె గడిపి ఆమె ప్రియురాలతో గడుపుతున్నప్పుడు అమ్మ అక్కడ ఏమంట తెలుసా? ఆయన నావాడు, నేను అతని దానను అన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక్కటే ఒక లక్ష్యం ఏంటంటే మనం ఆయనతో గడపాలి. బైబిల్లో రాస్తుంది, యోహాను సువార్తలో ఏముంటుందమ్మా? నేను మీలో ఉండాలి, మీరు అమ్మా మీ పక్క వారికి చేయించి చెప్పు, నువ్వు దేవుడిలో ఉండాలి, దేవుడు నీలో ఉండాలి అని చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, అలాంటి వారు ఎప్పుడైతే దేవుడు నీలోనికి వస్తాయి, ఇక నువ్వు వెలుగుతావా వెలుగవా? అమ్మ చెప్పండి ఒకసారి. దేవుడే నీలో ప్రకాశిస్తే, నీలో ఉంటే నువ్వు వెలిగించబడతావు. అందుకే నేను అంటున్నాను, నీవు దేవునిలో, దేవుడు నీలో ఉండున్నట్లుగా మన జీవితాలను మనము కట్టుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండో మాట కూడా మీకు చూపిస్తాను. దేవుని ముఖకాంతి మన జీవితాల్లో మనకి ఏమి ఇస్తుందంటే, కీర్తనల పుస్తకం 44వ కీర్తన 3వ వచనం చదువుదాం ఒకసారి త్వరగా. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను. అందరం గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని ముఖ కాంతి ఎక్కడికి వస్తుందో, ఎవరి మీదికి వస్తుందో వారు ఈ భూమి మీద విజయాన్ని పొందుకోగలుగుతారు. ఆమేన్ చెప్దామా గట్టిగా? దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒక లూజర్గా మిగిలిపోయావేమో, ఇప్పటి వరకు ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, ఇప్పటి వరకు ఓటమి పాలవుతున్న వ్యక్తిగానే ఉన్నావేమో, ఓటమి 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 అనుకుంటూ నీ జీవితంలో గెలుపు కొరకు ఎదురు చూస్తున్నావేమో. ఇదిగో నా దేవుడు నిన్ను, నీ ఆశను బట్టి నిన్ను గెలిపించాలని కోరుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్. ఎలా గెలుస్తానయ్యా నేను? గెలుపు కోసం నేనేం చేయాలంటే, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ముఖకాంతి నీ మీద పడునట్లుగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, ఆయన ముఖకాంతి నీ మీదకి రాగలిగితే, దేవుడు అన్నిటిలో అత్యధిక విజయం నీకు అనుగ్రహించి వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వ్యాపారంలో ఓడిపోయావా? దేవుణ్ణి అడుగు, దేవా నీ ముఖకాంతి నా వ్యాపారం మీద పడనిమ్మయ్యా అని. అక్కడ దేవుడు విజయం అనుగ్రహించి వాడై ఉన్నాడు. నేను అంటున్నాను, ఉద్యోగంలోనైనా, దింపిన పనుల్లోనైనాను, ప్రయత్నంలోనైనాను ఎక్కడ ఫెయిల్యూర్ అవుతా వచ్చావో అక్కడ దేవుని అడుగు, దేవా నీ ముఖకాంతి అక్కడ పడునట్లుగా చెయ్యి, ఈ పరిస్థితిలో పడునట్లుగా చెయ్యని దేవుణ్ణి వేడుకోగలిగితే ఆయన ముఖకాంతి ఎక్కడికి వస్తుందో దీని బిడ్డలారా అమ్మా, అక్కడ అత్యధికమైన విజయాలు దేవుడు అనుగ్రహించి వాడే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్దామా గట్టిగా? నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, విజయం కావాలి మనకు. చదువులో విజయం కావాలి, ఉద్యోగంలో విజయం కావాలి, వ్యాపారంలో విజయం కావాలి, ప్రయత్నం చేస్తున్న ప్రతి దాంట్లో విజయం కావాలి. నేను అంటున్నాను, ఎన్నోసార్లు ఓడిపోయిన నీవు ప్రభు మాటకు లోబడు, ఆయన ముఖకాంతి నీ మీద పడునట్లుగా నీవు దేవుని సన్నిధిలో ఆశపడి కోరుకొని దేవుణ్ణి అడగగలిగితే ఆయన ముఖకాంతి అక్కడికి వచ్చి దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్క మాట ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, దేవుని ముఖకాంతి ఎలా గెలిపిస్తుంది, దేవుడు ఎలా విజయం ఇచ్చాడు తన ప్రజలకు. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు కదా అమ్మా, అప్పుడే ఆశలు చిగురించాయి వాళ్ళకి. అబ్బా స్వేచ్ఛ వచ్చింది, విడుదల పొందాం, అమ్మ ఇప్పుడైనా కొంచెం మన జీవితాలు బాగుపడతాయి అని ఆశల సౌధముతో బయలుదేరారు. కానీ దేవుని బిడ్డలారా, కొంచెం సేపు కాగానే దేవుని బిడ్డలారా వెంటనే ఫరో సైన్యం వెనకాల పరిగెడుతూ వచ్చింది.
అప్పుడే చిరునవ్వుతో ఉన్న పెదవులు దేవుని బిడ్డలారా దుఃఖముతో కదలడం ఆరంభించాయి. అప్పుడు వరకు ఆనంద గానాలు చేసిన వాళ్ళు ఇప్పుడు దుఃఖముతో ఆర్తనాదాలు చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా ఒక్కటే ఒక మాట, దేవుడు వెలుగుగా అక్కడికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. దేవుడు వెలుగుగా వారి మధ్యలో ప్రత్యక్షమై వారు రాకుండా ఏం చేశాడంటే దేవుడు వాళ్ళను అడ్డగించాడంట. ఏం చేశాడు అమ్మ చెప్పండి? ఆయన వెనక భాగంలోనికి వెళ్ళి అమ్మ ఏం చేశాడు చూడండి. ఆ మాట నిర్గమకాండం తీయండి ఒకసారి. ఇరవై 24వ వచనం, 14-24 చదువుదాం. అమ్మ చూసారా ఏం చేస్తున్నాడు దేవుడు? అమ్మ దేవుడే దిగొచ్చాడు అక్కడ. నేను అంటున్నాను ముఖకాంతి అని అంటే దేవుడే, ఆయన వెలుగే, ఆయనే అక్కడికి దిగొచ్చి ఏం చేశాడట అమ్మా? శత్రువులకు విరోధంగా పోరాడుతున్నాడు దేవుడు. వాళ్ళకు అర్థమైపోయింది ఇంత పోరాడుతున్న మనకు జయం రావట్లేదు, మన బలం వృధా అయిపోయింది, మన జ్ఞానం వృధా అయిపోయింది, మన ఆయుధాలు వృధా అయిపోయినాయి, మన రథములు వృధా అయిపోయినాయి, మన గుర్రపు బలములు వృధా అయిపోయినాయి. ఎందుకు ఇంత వృధా అయిపోయింది అని ఆలోచన చేసుకుంటే వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఇశ్రాయేలుల దేవుడు, వారి దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? అమ్మా కొంచెం వాళ్ళని బయటకు తీసుకెళ్ళి కొంచెం, లేకపోతే మంచి కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే దేవుడు మన కొరకు దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మన కొరకు యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు, మన కొరకు కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, తన బిడ్డలకు దేవుడు ఏం చేస్తున్నాడు? విజయం అనుగ్రహిస్తున్న దేవుడై ఉన్నాడు. ఇప్పుడు అంత సైన్యముతో వీళ్ళు యుద్ధం చేయగలుగుతారా? వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, రథములు ఉన్నాయి, పోరాడే శక్తి ఉంది. కానీ వీళ్ళు ఇంతకాలం బానిసలుగా ఉన్నారు కదా, బలము లేని వారిగా, ఆయుధాలు లేని వారిగా, నిరస్త్రాయులుగా ఉన్నారు. అలాంటి వారి పక్షంగా దేవుడు దిగి వచ్చి యుద్ధం చేయగలిగాడు. ఆమేన్. నేను అంటున్నాను దేవుని బిడ్డరా, కొన్ని యుద్ధాల్లో నీ బలంతో గెలవలేవు. దేవుడికి తెలుసు నీ బలముతో నువ్వు గెలవలేవని. దేవుడే బలవంతుడిగా దిగి వచ్చి నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పు గట్టిగా ఒకసారి. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డరా, మన బలముతో చేయలేనివి దేవుడు తన బలంతో చేస్తాడు. మనతో కానిది సమస్తము దేవుడు చూసుకుంటాడు. నా వల్ల కాదయ్యా అమ్మ, రాజు ప్రార్థన చేస్తాడు ఏమని? అయ్యా మాకు బలము లేదయ్యా, శక్తి లేదయ్యా అని అంటే దేవుడు అంటాడు నీ బలము నేనే. ఆమేన్. హల్లెలూయా. నాకు శక్తి లేదంటే నీ శక్తి నేనే. అయ్యా మాకు ఏ ఆలోచన లేదంటే నేనే నీకు సమస్త ఆలోచనకర్తను అని అంటాడు దేవుడు. నేను అంటున్నాను ఈ యుద్ధం మీరు కాదు, నేను చెయ్యబోచున్నాను అని. ఆమేన్. నేను అంటున్నాను దేవుని బిడ్డ ఒక్కటే ఒక మాట, మన దేవుడు జయమిచ్చువాడే. గిద్యోను జీవితంలో కూడా అమ్మా ఆయన బలహీనతతో ఉన్నాడు. అయ్యా ఇన్ని లక్షల మందికి 300 మందినే అంటున్నావు, ఎట్లా ప్రభువా అంటే అమ్మా దేవుడు దిగచ్చి యుద్ధం చేశాడట. అవునా కాదా? నేను అంటున్నాను నీ పక్షంగా నీ వెనకాల ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదు, నీ ముందు ఎవరు ఉన్నారన్నదే చాలా ముఖ్యమై ఉంది. ఆమేన్. నీ వెనకాల లక్షల మంది లేకపోవచ్చు, కానీ నేను అంటున్నాను ప్రపంచ నిర్మాణకుడైన దేవుడు నీ ముందున్నాడు. ఆమేన్. సైన్యమునకు ముందు నడిచే దేవుడు ఆయన.
ఆయన మార్గాలను సరళము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన పర్వతములను పొడిగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. లోయలను పూల్చగలిగిన దేవుడై ఉన్నాడు. పర్వతములను కరగ చేయు దేవుడై ఉన్నాడు. నేను అంటున్నాను దేని బిడ్డ, ఆ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ముఖకాంతి ఎక్కడికి వస్తుందో అక్కడ దేవుడు జయం అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దీని బిడ్డ, ఇంకొక దగ్గర మనం చూడగలిగితే దీని బిడ్డలారా, ఎరికో పట్టణం దగ్గరికి వెళ్తే, అమ్మా ఎరికో పట్టణము కట్టబడిన పరిస్థితి చూస్తే దాని చేతులతో ఎవ్వరు కూర్చలేరు. అమ్మా మరి వీళ్ళకి రథాలు ఉన్నాయా? వీరికి ఆయుధాలు ఉన్నాయా? ఏమి లేదు. ఎలా కూల్చడం? నేను ఒక్కటే ఒక మాట నేను చెప్తున్నాను దేని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శత్రువు ఎంత బలవంతుడైనా సరే, వాని కోట గోడలు ఎంత బలమైనవి సరే, కానీ నేను అంటున్నాను వాటన్నిటిలో బలం కట్టుబడిలో ఉందేమో, కానీ నీ బలం నీ స్తుతిలో దాగి ఉంది. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఎరుకో కోట గోడ వంటి సమస్యలే కానీ, శోధనలే కానీ, వ్యాధులే కానీ, వ్యతిరేకతలే కానీ నీ చుట్టూ బలంగా ఉన్నాయేమో, అయితే వాటిని చూస్తూ అధైర్యపడకు. దేవుడు వాటికంటే బలమైంది నీ నోటిలో పెట్టాడు. ఏమిటి అంటే, దేవుణ్ణి స్తుతించే అనుభవమై ఉంది. ఆమేన్. స్తుతి యాగము చేయగలిగితే, స్తుతించగలిగితే, స్తోత్రం చెప్పగలిగితే దేవుడు ప్రాకారాలను పడగొట్టువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒక్కటే ఒక మాట, కొన్ని ప్రార్థిస్తే కూలిపోతాయి. అమ్మా ఏం చేస్తే? అమ్మా కొన్ని ప్రార్థిస్తే కూలిపోతే, కొన్ని స్తుతిస్తే కూలిపోగలుగుతాయి. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. నేను అంటున్నాను, నీ జీవితంలో స్తుతించు. దేవుడు స్తుతించే దగ్గరికి దిగివచ్చి తన బిడ్డలకు జయం అనుగ్రహించు వాడే ఉన్నాడు. ఆమేన్. నేను అంటున్నాను ఒక్కటే ఒక మాట, ఈరోజు ముఖకాంతి మనకేం చేయబోతుందంటే, గొప్ప వెలుగును మనకి ఇవ్వబోతుంది. ఆమేన్. నేను అంటున్నాను దేని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగిన వాడు. మన జీవితాల్లో దేవుడు జయం అనుగ్రహించాలని కోరుకుంటున్నవాడే. ఆయన ముఖకాంతితో దేవుడు మనల్ని నడిపించునుగాక. చూడండి, ఇంకొక ముందుకు వెళ్దాం. ముఖకాంతితో దేవుడు ఏం కార్యం చేస్తాడో కొన్ని మాటలు మీకు నేర్పిస్తాను. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. సమయం లేదు గనక త్వరగా వెళ్తున్నాను. కీర్తన 80వ కీర్తన 3వ వచనం చదువు ఒకసారి. అమ్మా ఇప్పుడు చూడండి, బైబిల్ చెప్తున్న మాట, దేవా నీ ముఖ కాంతితో మమ్మల్ని ఈ చెరలో నుంచి విడుదల చెయ్యు అంటున్నాడు. అమ్మా దేవుని యొక్క ముఖ కాంతి ఎక్కడికి వస్తుందో అక్కడ చెర దేవుని బిడ్డ తొలగిపోవడం మనం చూడగలుగుతున్నాము. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఏ చెరలో ఉన్నావో, ఎలాంటి చెరలో ఉన్నావో, ఆర్థిక పరమైన చెర కావచ్చు, అనారోగ్యపరమైన చెర కావచ్చు, దేవుని బిడ్డలారా రకరకాల చెరలు ఉన్నాయి. ఏ చెరలో ఉన్నావో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన ముఖకాంతి ఎక్కడికి దిగి వస్తుందో అక్కడ చెరలన్నీ తొలగిపోవడం మనం చూడగలుగుతున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక్కటే ఒక మాట దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు అంటే చెర నుంచి విడుదల చేసే దేవుడై ఉన్నాడు. చూడండి లూకా సువార్త తీయండి, ఒక మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త తీయండి, 4వ అధ్యాయం 18వ వచనం చదువు. లూకా సువార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను. అమ్మా చెరలో ఉన్న వారికి అమ్మా విడుదల కావాలి. చెరలో ఉన్న వారికి ఎలాంటి చెరలట? అమ్మా చదువురు అక్కడే ఉంటది. గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు. అమ్మా చూసారా, కొంతమంది మరణం అనే చెరలో ఉన్నారు, వ్యాధులనే చెరలో ఉన్నారు, రకరకాల బంధకాలనే చెరలో వాళ్ళు ఉండిపోయారు. అయితే ఈరోజు నీవే బంధకాల్లో ఉన్నావు. ఒకవేళ నీ భర్త తాగుడనే బంధకాల్లో ఉన్నాడేమో,
ఒకవేళ నీ పిల్లలు దేవుని బిడ్డలారా లోక సంబంధమైన ఈ కార్యకలాపాలలో చిక్కుబడిపోయి ఒకవేళ వారు కూడా ఒక చెరలో ఉన్నారేమో, నీ జీవితంలో నీ వ్యక్తిగత అనుభవం దగ్గరికి వచ్చేసరికి ప్రార్థన చేస్తున్న నీవు కూడా కొన్ని చెరల్లో ఉండిపోయావేమో. ఈరోజు దేవుణ్ణి అడుగు, ప్రభా నన్ను, నా కుటుంబము, నా భర్తను, నా భార్యను, నా పిల్లలను ఇలాంటి చెరగలిగిన అనుభవంలో నుంచి నన్ను విడిపించయ్యా అంటే దేవుని యొక్క ముఖ కాంతి నీ కుటుంబం మీద, నీ కుటుంబం మీదకి దిగి వచ్చినప్పుడు నీ కుటుంబము చెరలో నుంచి విడుదల పొందగలుగుతుంది. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా. రకరకాల చెరలున్నాయి. మానలేని పాపం ఒక చెర, మానలేని అలవాట్లు ఒక చెర. సాతాను చెరలోనికి లాక్కొని వెళ్ళాడు, సాతాను చెరలో పెట్టేశాడు. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను ఒక మాట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ చెర నుంచి మనకు విడుదల కలిగించినట్లుగా ఆయన ముఖ కాంతిని దేవుడు ప్రకాశింప చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకే సంగమా ఒక మాట, ఆయన ముఖ కాంతి ద్వారా ఈరోజు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. చూడండి, దేని బిడ్డ సమయం లేదు కనుక నేను త్వరగా ముందుకెళ్తున్నాను. కీర్తనల పుస్తకం తీయండి, అందులోనే కీర్తన 4వ కీర్తన 6వ వచనం చదుదాం ఒకసారి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. చూసారా, అక్కడ ఏమని రాయబడింది? అమ్మా ముఖ కాంతి అంటే, కొన్ని దగ్గర తెలుగులో ముఖ కాంతి బదులుగా సన్నిధి కాంతి అని ఉంటుంది. ట్రాన్స్లేటెంట్లో కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో వేరుంటుంది, ఫేస్ లైట్ అని ఉంటుంది. తెలుగు బైబిల్కి వచ్చేసరికి ఏమో అమ్మ సన్నిధి కాంతి అని ఉంటుంది. సన్నిధి కాంతి అయినా ముఖ కాంతి అయినా ఒకటే. దేవుని చూడండి, మమ్మల్ని విడిపించే వాళ్ళు అమ్మ చదువురు ఒకసారి అది. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. అమ్మ చూసారా, ఆశతో ఎవరున్నారు, మాకు ఎవరు విడుదల చేస్తారు అని ఒక నిరాశలో ఉంటున్నప్పుడు వాళ్ళు పలుకుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన సన్నిధి కాంతి ఎవరి మీదకి వస్తారో వారి జీవితంలో దేవుడు విడుదలను అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 30వ కీర్తన 3వ వచనం చదుదాం ఒకసారి. డ్యూటోరనమీ చాప్టర్ 33 వర్స్ 30వ. ఒక్క నిమిషం రా. 33 నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మును. రాయబడిన మాట, ఏ చెరలో ఉన్నారో దేవుడు మీకు విడుదల అనుగ్రహించును. అమ్మా ఈ మాట మనం అందరం గట్టిగా ఆమేనని చెప్దామా? అమ్మ ఒక్క మాట చదువురా, ఆ మాట మరలా చదువు. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. అమ్మా చూడండి, రాయబడిన మాట, చెరలో ఉన్న నీవు తిరిగి రప్పించబడతావు. ఆమేన్. చూడండి దేని బిడ్డలారా, వాళ్ళ బలహీనతను బట్టి ఇశ్రాయేలు ప్రజలు చెరకప్పగించబడ్డారు. అవునా కాదా? లోపము దేవుని కాదు, లోపము వాళ్ళ బలహీనతనే. వాళ్ళ బలహీనతను బట్టి, లోపడని తనాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని చేయడాన్ని బట్టి దేవుడు వారిని చెరకప్పగించాడంట. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు చెర నుంచి విడుదల కాగలిగిన సమయము రాగలిగింది. ఆమేన్. ఈరోజు దేవుని అడగగలిగితే, దేవా నేను చెరలో ఉన్నానయ్యా, బంధకాల్లో ఉన్నానయ్యా, కట్లలో ఉన్నానయ్యా, నేను నా కుటుంబము నా దేవా సమస్తముకున్న చెరని అనుభవం నుంచి నాకు విడుదల కావాలయ్యా అని దేవుణ్ణి వేడుకోగలిగితే దేవుడు మనకు విడుదల ఇవ్వాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్. చూడండి దీన్ని బట్టి ఇంకొక మాట 4వ విషయం నేర్చుకుందాం. కీర్తనల పుస్తకం 89వ కీర్తన 15వ వచనాన్ని చదువుదాం ఒకసారి. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఆమేన్ చెప్దామా గట్టిగా? అంటే ఇప్పుడు చూడండి, ముఖకాంతి ఏం చేస్తుంది అంటే తన బిడ్డలను నడిపించగలుగుతుంది. ఆమేన్ చెప్దామా? ఈరోజు చాలా మంది గూగుల్ని ఫాలో అవుతారు. అమ్మా ఆ గూగుల్ ఏం చేస్తుంది?
అమ్మా ఎక్కడో దారి లేని అడవిలోకి తీసుకెళ్ళి అమ్మా అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది, దారి ఉండదు, ఏముండదు, చిక్కుబడిపోయిన వాళ్ళు. మొన్న రీసెంట్లో పేపర్కి వచ్చింది, ఒక వ్యక్తి కారులో బయలుదేరి దేవుని బిడ్డలారా అడవిలో చిక్కుపోతే 2-3 రోజుల తర్వాత మరలా ఆయన తెలియబడింది ఆయన పరిస్థితి. గూగుల్ని ఫాలో అవుతూ అలా ఉంటుంది. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నడవాలని ఆశ ఉంటే ఆయన ముఖకాంతి నిన్ను నడిపించాలని కోరుకుంటుంది. ఆమెను చెప్దామా గట్టిగా? చూడండి, మనము చీకట్లో పోతాం కదా అమ్మా, ఇలాంటి టార్చ్ లైట్స్ ఉంటాయి, ఇట్లా పెడితే అది ఏం చేస్తుంది, మనల్ని తీసుకెళ్తాడు, అవునా కదా? అలానే ఈరోజు దేవుడు ఒక వెలుగుగా నీకుండి నిన్ను నడిపించాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్. ఎలా నడవాలో నీకు తెలియట్లేదా? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదా? ఏమి చేయాలో అర్థం కావట్లేదా? అయితే దేవుని సన్నిధిలో దేవుని అడుగు, దేవా నీ ముఖకాంతితో నన్ను నడిపించయ్యా అంటే ఆయన ముఖకాంతి నిన్ను నడిపించగలుగుతుంది. ఆమేన్ చెప్దామా? చూడు, ఇంకొక మాట మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం చదువుమా. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. చాలు చాలు. చూడండి దేవుని బిడ్డలారా, తెలుగు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు నెల నడుచుకుంటూ వచ్చారు అని అంటే అరణ్యంలో నడుచుకుంటూ వచ్చారు అని ఉంటుంది కదా. కానీ వాళ్ళు నడుచుకుంటూ వచ్చింది అరణ్యంలో కాదు అమ్మా. ఎక్కడ నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు? ఎడారిలో. ఎక్కడ అమ్మ చెప్పండి? ఇజ్రాయేలు ప్రయాణం చేసింది అరణ్యంలో కాదు, ఎడారిలో. అందుకే బైబిల్లో, తెలుగు బైబిల్లో కొన్ని ట్రాన్స్లేట్ సరైన పదం పెట్టలేరు తెలుగులో. ఎడారిలో ఉంటుంది. యెరూషలేం ప్రయాణం వెళ్ళిన మార్గం ఏదైతే ఉందో అదంతా అమ్మ ఏ మార్గం అట? ఎడారి మార్గం. ఇప్పుడు ఎడారిలో దేవుని బిడ్డరా నడిస్తే ఎలా ఉంటుంది? మేము చెన్నై పోయినప్పుడు, సాయంత్రం పోయినప్పుడు కూడా అమ్మ కదా, సాయంత్రం పోయింది, పొద్దు పోయింది, ఆ ఇసుకలో నడుచుకుంటూ పోతే వేడి 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 అనిపించడు. సాయంత్రం పొద్దు పోయిన తర్వాత బీచ్కి వెళ్తే అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ టైంలో బయలుదేరినా అమ్మ ఎడారిలో బయలుదేరడమే. ఇప్పుడు ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? ఎడారిలో నడుస్తున్నారంటే ఎంత చల్లగా ఉంటే వాళ్ళు నడవగలుగుతారు? ఎడారిలో కదా, వాళ్ళు కింద ఇసుక, కొంచెం వేడైన మనిషి నడవగలుగుతాడా అమ్మ? కాసేపు ఈ రోడ్డు మీద నడిచిరాపోండి ఈ ఎండకి, ఎట్లుంటుంది అమ్మ? గింత శిక్ష ఎందుకయ్యా అంట. అలాంటిది దేవుని బిడ్డరా, వాళ్ళని దేవుడు అమ్మ ఎడారి మార్గం కూడా నడిపించాడంట. కానీ దేవుని బిడ్డలారా ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి మేఘములాగా ఉన్నాడంట. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక్కటే ఒక మాట దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. ఒక్కటే ఒక మాట, ఆయన నిన్ను ఎలా నడిపిస్తాడో అలా నడిపించడం మనం నేర్చుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎట్లా తీసుకెళ్ళాడమ్మా? చుట్టూ తీసుకెళ్ళాడు. షార్ట్ కట్లో తీసుకెళ్ళలేదు. నేను అంటున్నాను, దేవుడు నీకు ఏది క్షేమమో, ఏ మార్గము క్షేమమో ఆ మార్గం గుండా దేవుడు తీసుకెళ్తాడు. కొంతమంది షార్ట్ కట్లు వెతుక్కుంటారు. డెవలప్ కావడానికి షార్ట్ కట్, ఆశీర్వదించబడడానికి షార్ట్ కట్, జల్దీ ఆర్థికంగా ఫైనాన్షియల్గా అభివృద్ధి కావాలని షార్ట్ కట్లో వెతుకుతారు. నేను అంటున్నాను దేని బిడ్డలారా, త్వరగా వచ్చింది తుదకు ఏది కూడా దీవెనకరంగా ఉండదు. అందుకే నిదానమే ప్రధానం అంటారు. అందుకే దేవుని బిడ్డలారా కొన్నిసార్లు లోకంలో సామెత కూడా ఉంటుంది, పరిగెత్తి పాలు తాగడం కంటే అమ్మ నిలబడి నీళ్ళు తాగడం మంచిది అంటారు కదా. అలానే దేవుని బిడ్డ త్వరగా ఏదో కావాలి, ఏదో చేద్దామని కాదు, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడో ఆ నడిపింపుకు మనం అప్పగించుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్. చూడండి, వారికి పగలు మేఘస్తంభముగా, అమ్మ రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. వారికి చెమట పట్టలేదంట దేవుని బిడ్డలారా, కాళ్ళు వాయలేదంట దేవుని బిడ్డలారా. కారణం ఏంటో తెలుసా? అంత దేవుడు చల్లనైన వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. అంటే నాకు చరిత్ర చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకంటే దేవుని బిడ్డలారా బాగా -డిగ్రీలో వంటి వాతావరణం ఉండేదంట మేఘం. అమ్మా -డిగ్రీస్ అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో గడ్డలు ఉంటాయి కదా, అలాంటి మేఘం ఒకటి పైన ఉన్నదంట.
మరి ఆ డ్రాప్స్ పడ్డాయో మరి ఏమైందో ఏందో తెలియదు, కానీ అమ్మ కొన్ని ప్లేసెస్కి వెళ్తే మేఘాలు మనల్ని తాక్కుంటూ వెళ్తాయి కదా, అప్పుడు ఎలా ఉంటుంది మన ప్రాణం? తెప్పరిల్లినట్టు ఉంటుంది కదా. అంటే నాకు తెలిసి వాళ్ళను మేఘం ఆవరించిందేమో అనిపించింది. ఆ మేఘం అంతా చల్లగా ఉన్నప్పుడు ఇసుక ఎందుకు వేడెక్కుతుందిగా కదా. ఈరోజు ఒక్కటే ఒక మాట దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన నడిపిస్తే అలాగ ఉండగలుగుతుంది. ఆమేన్. ఆయన నడిపిస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనే చేస్తాడు. అందుకే దేవుణ్ణి అడగాలి, దేవా నీ ముఖ కాంతితో నువ్వు నన్ను నడిపించయ్యా అని. మనం అలా అడగగలిగితే ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. చివరిగా ఒక్క మాట నేను చెప్పి నేను ముగించేస్తాను, సమయం లేదు దేని బిడ్డలారా, ఎండ్ అవుతుంది కనుక నేను ముగించేస్తాను. చూడండి బైబిల్ గ్రంథంలో హోషే పుస్తకం 11:3 చదువుదాం. హోషే గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం ఎగ్జాంపుల్ గా చదువుకుందాం. 11:3 త్వరగా. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను. దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు ఎలా నడవాలో ఆయన నీకు నేర్పే దేవుడై ఉన్నాడు. సమయోచితమైన ఆలోచన ఇచ్చి, సమయోచితమైన కృపనిచ్చి, సమయోచితమైనటువంటి అనుభవాల గుండా దేవుడు నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. నేను అంటున్నాను, ఆశపడు ప్రభా నా చేయి పట్టుకొని నడిపించయ్యా అని అంటే దేవుడు ఎలా నడవాలో నీకు నేర్పించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, నడవడానికి ఎవరి చేయో పట్టుకోవడం కాదు. ఒకవేళ మనుషుని చేయి పట్టుకున్నావా, వాళ్ళు మధ్యలోనే విడిచిపెడతారు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఏ మనుషుని చేయి పట్టుకున్నా మధ్యలోనే విడిచిపెడతారు. కానీ దేవుని చేయి పట్టుకుంటే దేవుడు గమ్యం వరకు నిన్ను నడిపించగలిగిన వాడై ఉన్నాడు, అంతవరకు నడిపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అందుకే నేను అంటున్నాను, ఏ మనుషుని చేయి పట్టుకున్నావో దేవుని బిడ్డలారా, ఆ మనుషుడు చెయ్యి విడిచే ప్రమాదం ఉంది. నిన్ను నడిపిస్తానని మధ్యలోనే విడిచిపెట్టగలుగుతారు. అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, హిందూ సంప్రదాయ ప్రకారంగా అమ్మ పెళ్లి చేస్తారు, 7 అడుగులు, 7 జన్మల దాకా నువ్వు వేరే బాబు అంటారు. అమ్మా ఆడు 7 రోజులు కాడు కూడా ఉంచుకోడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అందుకే నేను చెప్పే ఒక మాట, మనుషుని చేయి పట్టుకోవడం కాదు, దేవుని చేయి పట్టుకునే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని చేయికి నీ చెయ్యు అమ్మా ఏం చేయాలి అమ్మా చెప్పండి. అందుకే ఒక పాట ఉంటుంది కదా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అమ్మా ఎప్పుడైనా నిన్ను నడిపిస్తాడు, ఆయన నీ చెయ్యి విడిచే దేవుడు కాదు. ఆమేన్. అందుకే మనుషుల చెయ్యి, లోకపు చెయ్యి, పాపము చెయ్యి విడిచిపెట్టు, దేవుని చెయ్యికి నీ చెయ్యి అప్పగించు. ఆయన నిన్ను గెలుపు ప్రయాణంలో నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు, రాజమార్గంలో నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన చేతికి నీ చెయ్యి అప్పగించు, ఆయన సమస్తము విషయంలో చూసుకుంటూ నడిపించే దేవుడై ఉన్నాడు. చివరిగా ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం చదువు, 22 నుంచి 26 వరకు చదువుదాం. అమ్మా చదువు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. అమ్మ చూడండి, ఇక్కడ కూడా అమ్మ సన్నిధి కాంతి అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఫేస్ లైట్ అని ఉంటుంది, కానీ తెలుగు బైబిల్లో సన్నిధి కాంతి ఉంది. అంటే ముఖ కాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ దీవెన ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆమెను చెప్దామా అమ్మ? ఆ మాటలు చదువురా మళ్ళొకసారి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఆయన సన్నిధి కాంతి దగ్గర నుంచి చదువు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. దేవుడు కరుణిస్తాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయును గాక. సమాధానమును కలగజేస్తాడు. ఆమేన్ చెప్దామా? నేను అంటున్నాను దేని బిడ్డ, ఆయన సన్నిధి కాంతి ఎక్కడుంటుందో అక్కడ దేవుని కరుణ ఉంటుంది, అక్కడ దేవుని సమాధానం ఉంటుంది. ఇప్పుడు దేవుని సన్నిధి కాంతి ఎలా వస్తుందట అమ్మా? ఎలా వస్తుందట? అక్కడ రాయబడిన మాట సేవకుడు నోటితో ఉచ్చరిస్తే వస్తుందట. అమ్మా ఏమనుంది అక్కడ? అమ్మా దేవుడు చెప్తాడు మోషేతో, మోషే అహరోన్తో చెప్పు, అహరోను కుమారులతో చెప్పు. ఏమని అనంటే, ఇశ్రాయేలు ప్రజలను ఇలాగు దీవించుమను. ఎలాగు దీవించాలయ్యా?
దేవా నీ ముఖ కాంతి నీ బిడల మీదకి వచ్చినట్లుగా కార్యం చేయి, నీ బిడలను కరుణించయ్యా, నీ బిడలను దీవించయ్యా అని సేవకుడు పలికితే దేవుడు ఆయన ముఖమును వారి తట్టు తిప్పి వారిని కనికరముతోనూ సమాధానముతో దేవుడు నింపేవాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? చూడండి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి దీవించబడాలంటే సేవకుడు కూడా అవసరమే. అమ్మా, కొంతమంది ఎట్లుంటారు, దేవుడు మాతో మాట్లాడతాడు డైరెక్ట్గా. నేను ఫోన్ చేస్తే హలో అంటాడు దేవుడు, ఇక సేవకునితో పని లేదనుకుంటారు. లేదు 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 ఏం బిడ్డలారా, ఒక్కటే గుర్తుపెట్టుకో, సేవకుణ్ణి సంఘానికి మధ్యవర్తిగా దేవుడు సేవకుని పెట్టాడు. అమ్మా, అర్థమవుతుందా? సేవకుడు దీవిస్తే సంఘము దీవించబడుతుంది, సేవకుడు ఆశీర్వదిస్తే సంఘం ఆశీర్వదించబడుతుంది. సేవకునికి ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? పౌలట కొంతమందిని దురాత్మకు అప్పగించేశాడట. ఓ నాయన, ఇదే విచిత్రం, ఇలాంటి అధికారం ఉంటుందంటే దేవుడు అన్నాడు ఉంటుందిరా బాబు అన్నాడు. సేవకునికి అలాంటి అధికారం ఇచ్చాడు. సేవకుని నోటి మాటను దేవుడు రూఢీపరుస్తాడు. అందుకే సంగమా, ఒక మాట, సేవకులు మనల్ని దీవించినట్లుగా మన ప్రవర్తనను మనం కట్టుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దింపిడరా, కొంతమందిని మనము దీవించేటప్పుడు మనసారా దీవిస్తాం, కానీ కొంతమందిని మనం అలా దీవించలేమేమో. కారణం ఏంటంటే దింపిడరా, సేవకుడు కొన్నిసార్లు కొంతమంది తల మీద చేయబెట్టినప్పుడు, దీవిస్తున్నప్పుడు, మనసారా దీవించినప్పుడు దింపిట్లరా వాళ్ళ జీవితంలో దీవెన కొంతమంది పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? యోగ్యత లేని దాన్ని బట్టి. అమ్మ చూడండి, ఆ మాట నేను చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చదువు ఒకసారి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇల్లు అంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం. అమ్మా, ఆ ఇల్లు యోగ్యమైనదైతే దైవ సేవకుడు నెత్తి మీద చేయబెట్టి, దేవా ఈ బిడ్డను దీవించు అంటే, అమ్మా నువ్వు యోగ్యుడవైతే వస్తుంది, యోగ్యురాలు కాకపోతే ఆ సమాధానము, ఆ దీవెన ఎవరి మీదకి వస్తుంది? మళ్ళా రిటర్న్ నాకు వచ్చేస్తుంది అన్నమాట. అమ్మా, అర్థమవుతుందా? ఈరోజు దేవుని బిడ్డరా, సేవకుడు దీవించున్నట్లుగా దీవించబడుటకు యోగ్యురాలుగా నీ ప్రవర్తనను మార్చుకుందువుగాక. ఆమేన్. అందుకే దేవుని బిడ్డ ఒక మాట, మనము సమాధానంగా ఉండాలి, సేవకులతో సమాధానకరంగా మనం నడిపించబడాలి. మరి సేవకుడు ఆయాస పెట్టుకుంటాడంటే నేను పెట్టుకోను, కానీ దేవుడు నువ్వు దీవించబడినట్లుగా నిన్ను చూస్తాడు. దేవుడు నీ హృదయం సరిగా లేకపోతే దింపిట్టారా, నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత దీవించినా నువ్వు దీవించబడలేవు. ఒకవేళ ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించట్లేదేమో, ఒకవేళ ఆయన సన్నిధి కాంతి నీ మీదగా రావట్లేదేమో, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితాన్ని బట్టి, లోబడని స్థితిని బట్టి ఈరోజు నువ్వు మార్చుకోగలిగితే నేను దీవించబోతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో మన విశ్వాసుల కుటుంబాలన్నిటిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన విశ్వాసుల హృదయ వాంఛలు తీర్చబడునుగాక, ఆశీర్వదించబడుదురుగాక. భౌతికంగా దింపుడ పరసంబంధంగా దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆరోగ్యాలు ఇచ్చునుగాక, క్షేమం ఇచ్చునుగాక, వృద్ధి కలుగునుగాక, మేలులు పొందుదురుగాక. నేను అంటున్నాను, ఈ దీవెనలన్నీ నీ మీదకి ఇప్పుడు రావాలంటే ఒక యోగ్యునిగా మారు, యోగ్యురాలుగా మారు. ఒకవేళ సేవకులకు వ్యతిరేకంగా ఉన్నావేమో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావేమో, నేను అంటున్నాను, పైకి బాగున్న హృదయంలో ద్వేషించే వ్యక్తిగా ఉన్నావేమో, దేవుడు పైరూపాన్ని కాదు అంతరంగాన్ని చూస్తాడు. మీకు చేతులు జోడించి చెప్తున్న దేవుని బిడ్డలారా, దేవుని మీద కానీ, సేవకుని మీద కానీ, సంఘం మీద కానీ, ఎవ్వరి మీద ఏ ఆయాసం పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవునికి అప్పగించు, దేవుడే అందరినీ చూసుకుంటాడు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఎవ్వరి గురించి మనం ఆలోచన చేయకూడదు. మనము దేవుని చేత ఈ సంవత్సరం దీవించబడువారిగా ఉందుముగాక. ఆమేన్. చేదైన వేరు ఎవ్వరి మీద ఉండకూడదు, చేదైన వేరు ఎవ్వరి జీవితంలో మనం ఉండకూడదు. అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేస్తాం.